హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ఫార్మ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఇంకో చిలక దున్నుతాం అనమాట. ఎందుకంటే వెనక పడ్డాయి మన చిలకలు దున్నుడు అయితే అందరూ దున్నుకుంటారు, కానీ ఇక మనం అయితే దున్నుతలేం. ఈరోజు అయితే మా మావయ్య అయితే ట్రాక్టర్ తెచ్చాం. అందరూ అనుకుంటారు ఇది మాదే అనుకుంటారు. ఊళ్ళో కూడా మాదైతే కాదు, మనకు అంత సీనియర్ లేదు అనుకోర్రింది అదే నిజం. ఇక రోడ్డు కొడతాను ఈరోజు అయితే. చాలా అయితే ఇక కొద్దిగా మనం లేట్ అయినాకనే తెచ్చాం ట్రాక్టర్ అయితే మా మావయ్య ఊరికి నుంచి. చాలా అయితే కొద్దిగా అంత మాత్రంలో వస్తుంది, అంత బాగా ఏం వస్తలేదు. అట్లా భారతన్నులు అయితే అంత దున్నుకున్నారు కదా, ఏం చేస్తాం ఇక మనది వెనక పడ్డది అనమాట. అట్లా గడ్డి కూడా ఫుల్ ఉన్నది. ఇక గడ్డి ఒకసారికి అయితే ఏం మెతగలే అది. ఇక మళ్ళనైతే నిర్వాళ్ళు కొట్టవలసిందే. చూసిర్రా అంత మీద చెట్టు తీసేస్తాను అంతే. అది అయితే మొత్తం మంచిగా దుంతలేదు. అంటే మనదే మిస్టేక్, ఎందుకంటే మనం చాలా ఎత్తిపోయినాక తెచ్చినాం ట్రాక్టర్ను, అందుకే మన దగ్గర మిస్టేక్ అయిందనమాట. అట్లా కొంగలు కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు అవి మనం దున్నినప్పుడు లోపల ఏమైనా పురుగులు వస్తాయి కదా, అవి తిననీకైతే వస్తాయి అన్నమాట. ఇదైతే మన 20 గుంటల చిలక. అప్పుడైతే దీన్ని ఎట్లా కొట్టినాం, భరత్ అన్న ట్రాక్టర్ తెచ్చి 3 సార్లు దున్నినాం. 3 సార్లు దున్నుట్లనే అయితే దుక్కి అప్పుడు సూపర్ పడ్డది. ఇప్పుడైతే ఇక 20 కొట్టి చూద్దాం ఎట్లా పడుతుందో. 20 కొట్టినాక చాలా ఇట్లా వస్తుంది. ఇంక 20 చూసారుగా. మనం దున్నేటప్పుడు అయితే పొగాకు రొట్టి ఇట్లుంటుంది అనమాట. ఇక పొట్టు అవుతుంది దాని కింద పడి. ఇక మనం ఎట్లా రోడ్డు కొడతాం కాబట్టి పొట్టు అవుతుంది. ఎంతసేపు అయితే అది రోటవేటర్ పీటీఓ అది ఉంటుంది కదా, తిరుగుతుంది కదా, దాన్ని అయితే బోల్ట్ కొట్టేసింది అనమాట. ఒక్కసారి బండి ఆగిపోయింది. కానీ అప్పుడు వీడియో అయితే ఏం తీయాలి, వీడియో తీసేరుంటే చూపెడతాను మీకు. అందుకే నాకు భయం అయింది ఫస్ట్ టైం ఇంత డేర్గా తెచ్చి నడపడం. అందుకే నాకు కూడా అంత ఐడియా లేకుండే భరత్ అన్న ఫోన్ చేసి చెప్పింది అనమాట, పీటీఓ నట్టు తీసుకోరా అని చెప్పి. పీటీఓ నట్టు వేసి అయితే మళ్ళీ తీసుకొచ్చి అయితే ఉంటాను భరత్ అని చెప్పినాక. మనకైతే దున్నుడు కూడా అయిపోతుంది అనమాట. ఇక ఇంకొక కూరను ఎత్తే ఇక దున్నుడు కూడా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇటు ఒక కూర ఉన్నది, ఇక ఇటు ఇంకొక కూరను పడవచ్చు. ఇక దున్నుతనైతే ఇక మనం దున్నుకొని అయితే మళ్ళీ వేరే చిలకలు పోవాలి. ఇది ఒక్కటే కాదు దున్నేది, మన చిలకలు మొత్తం ఉన్నాయన్నమాట. మొత్తం దున్నినాక మళ్ళీ డాక్టర్ మామకి ఇచ్చేస్తాం. అట్లా ఇంకా వేరే చిలకలు ఇది ఇదేమో 20 గుంటలు, అది ఎకరం చిలకని అయితే దున్నాం. ఇక ఇది ఒక్కసారి పోతే అయితే అయిపోతుంది అనమాట. ఇది ఒక్కసారి పోయి అటు ఇటు వస్తే ఇక ప్రాసెస్ మొత్తం దున్నడం అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇటు లాస్ట్కి అయితే దున్నుదాం. ఇక ఇదైతే దున్ననికి ఇది కూడా దున్నాలి. ఇది కూడా దుందామని అయితే సాల్ ఎట్లా వస్తుందని వచ్చిన అనమాట. అది మనం యాషింగ్ అయితే చేయలే, అందుకే అనమాట. గడ్డి బాగున్నది.
ఎట్లొస్తా అని చెప్పి ఒక ట్రయల్కి అయితే ఒకసారి వచ్చిన. ఇక మంచిగానే వస్తుంది. ఈ వీడియో వచ్చినప్పుడు చూడుర్రి, అదైతే మొత్తం ఎట్లా దున్నినాం అన్నది. ఆ వీడియో వచ్చేదాకనైతే వెయిట్ చేయర్రి. ఇది ఒక్కసారి దున్నుకుంటే ఇక ఓడే అనమాట. ఇది ఒక్క చూడండి. ఇక అయితే ఇక చూసిర్రా, ఇక మొత్తం ఎట్లా పడ్డదో ఇట్లా పడ్డది అనమాట మొత్తం. అంటే వేరే చిలకలు కూడా యాజ్ తిట్టిన పడ్డది. కాకపోతే నేను బండి డైరెక్ట్ తెచ్చి మన కనీల కాడ దున్నాం. అంత నాకు అవగాహన లేక గడ్డలు అయితే చాలా వరకు గడ్డలు పోయినాయి. మీకు అయితే దీని క్లిప్ యాడ్ ఇస్తుంది చూడుర్రి. చూసిర్రా గడ్డలు ఇట్లా పోయినాయి, చాలా వరకు ఇట్లా పోయినాయి అనమాట. అంటే అంత బాగా పోలే, మర్రిన కాడ పోయినాయి అనమాట గడ్డలు. చూసిర్గా ఎంత ఘోరంగా పోయినాయో. అందుకే ఇక వీడియో అయితే తీయలే. ఇక్కడ వీళ్ళకి వచ్చినాకనైతే ఇక కొద్దిగా ప్రాక్టీస్ అయినట్టు అయింది బండితోని. మళ్ళీ దీనికి కొద్దిగా ఆర్పిఎం అది కూడా పని చేస్తలేదు. పని చేసేసరికి ఇక మనకు అంత తరగే నొప్పి అయిపోయింది. ఇక్కడికి వచ్చినాకనైతే ఇక మనకు మెల్లగా అలవాటు అయింది బండి దూరడు అయితే. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.